గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి జన్మ భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింధ సుందరకాండలు పూర్తి చేసి బాల అయోధ్య అరణ్య కిష్కింధ సుందరకాండలు 5 కాండలు పూర్తి చేసి 6వదైన యుద్ధకాండలో 100వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 101 సర్గని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఎప్పుడైతే అసురాస్త్రం హతమైపోయిందో వెంటనే రావణాసురుడికి గొప్ప కోపం వచ్చింది. వాడు మయుడు సృష్టించిన రౌద్రాస్త్రాన్ని రాముడి మీద వదిలాడు. ఆ రౌద్రాస్త్ర ప్రభావం వల్ల అనేక ఆయుధాలు దాని నుండి కార్ముకం నుంచి ప్రళయకాల వాయువుల్లాగా వెలువడ్డాయి. రాముడు వాటిని చూశాడు. ఉత్తమాస్త్ర విధుల్లో శ్రేష్ఠుడైన ఆ రాముడు గంధర్వ దేవతాకమైన పరమాస్త్రాన్ని వదిలాడు. ఆ గంధర్వాస్త్రం రావణాసురుడు వదిలిన రౌద్రాస్త్రాన్ని కొట్టివేసింది. అప్పుడు రావణాసురుడు కోపంతో కళ్ళెర చేసి రావణుని మీద సౌరాస్త్రాన్ని వదిలాడు. అది అన్ని వైపులా చక్రాయుధాలను కురిపించింది. అది చూడటానికి సూర్యచంద్రుల్లాగా గ్రహాల్లాగా కనిపించినాయి. అవి విచిత్రంగా తిరుగుతూ మంటలు మండుతూ పడబోతూ ఉన్న ఆ చక్రాయుధాలను అన్నింటినీ కూడా రాముడు తన బాణాలతో నరికివేశాడు. అలా తాను ప్రయోగించిన సౌరాస్త్రం హతం అయిపోవటం చూసిన రావణాసురుడు రాముడి యొక్క ఆయువు పట్టుకు గురి చూసి 10 బాణాలు వదిలాడు. అవి రాముడి మర్మస్థానాల్లో గుర్చుకున్నప్పటికీ తేజవంతుడైన రాముడు ఏమాత్రం చెలించలేదు. అప్పుడు ఆ రాముడు అనేక బాణాలను వదిలాడు ఆ రావణాసురుడి యొక్క అవయవాల మీద. ఆ సమయంలో తన అన్నగారిని లక్ష్మణుడు చూచాడు. అతనికి కొంచెం విరామం ఇవ్వాలి అనుకున్నాడు. అప్పుడు 7 బాణాలు వదిలాడు లక్ష్మణుడు. అవి అమిత వేగంతో పోయి రావణాసురుడి యొక్క రథధ్వజాన్ని ముక్కలుగా చేశాయి. లక్ష్మణుడు రావణాసురుడు రథసారథికి గురి చేసి ఒకే ఒక బాణం వదిలాడు. దగదలాడే కుండ్రాలతో ఉన్న ఆ రథసారి శిరస్సును ఆ బాణం తెగవేసింది. అప్పుడు మరి 5 బాణాలు వదిలే ఆ రాక్షసరాజు రావణాసురుడి చేతిలో పట్టుకొని ఉన్న ఏనుగు తొండం లాంటి ధనస్సు నరికేశాడు. అది విభీషణుడు చూశాడు. లక్ష్మణుడు కూడా కొంచెం విరామం ఇవ్వాలనుకున్నాడు. చేతిలో ఉన్న తన గదతో రావణాసురుడు యొక్క రథానికి కట్టిన గుర్రాలను పడగొట్టాడు. ఆ గుర్రాలు చచ్చి నేలకూలాయి. ఆ గుర్రాలు ఎప్పుడైతే చనిపోయాయో రావణాసుడు వేగంతో రథం మీద నుంచి కిందకు దూకాడు. తన తమ్ముడు విభీషణ మీద తీవ్రమైన కోపం వచ్చింది. శక్త్యాయుధాన్ని తీసుకొని విభీషణ మీద విసిరాడు. అది వచ్చి విభీషణ మీద పడే లోపలే లక్ష్మణుడు 3 బాణాలు గురి చేసి ఆ శక్త్యాయుధం మీద వదిలాడు. అది 3 చోట్ల విరిగి దాని నుండి అగ్నికణాలు రాలుతూ మహోల్కాల్లాగా పెద్ద నక్షత్రాల్లాగా కింద పడ్డాయి. అప్పుడు రావణాసుడు మరొక శక్త్యాయుధాన్ని తీసుకున్నాడు. అది అతను నిత్యం పూజించేది. యముడు సైతం దాన్ని ఎదిరించలేడు. ఎవరూ దాని వంక తేరిపార చూడలేడు. అది దేవేంద్రుడి యొక్క వజ్రాయుధం వంటిది. దాన్ని రావణాసుడు తన బలం కొద్దీ గిరగిర తిప్పాడు. దాని ఆ శక్త్యాయుధం నుంచి ప్రాణ సంశయ స్థితిలో ఉన్న విభీషణుడు లక్ష్మణుడు చూశాడు. చటుక్కును పోయి విభీషణుడికి అడ్డంగా నుంచున్నాడు. తన ధనస్సును వంచి ఆ రావణాసురుడి మీద బాణాలు వదిలాడు. ఆ విధంగా లక్ష్మణుడు ఎడతెక్కకుండా బాణాలు వదిలిపెడుతుంటే రావణాసురుడి యొక్క పరాక్రమం పెడతిరిగింది. ఆ మహాశక్త్యాయుధాన్ని విభీషణుడి మీద విసిరి వేయలేకపోయాడు.
తన తమ్ముణ్ణి తన యొక్క శక్త్యాయుధం నుంచి తప్పించిన లక్ష్మణుడికి ఎదురుగుండా రావణాసురుడు పోయి, ఓ లక్ష్మణ, నీ బలాన్ని మెచ్చుకున్నాను, నువ్వు నా తమ్ముని నా శక్త్యాయుధం నుంచి తప్పించావు కనుక వాడిని వదిలిపెట్టి నీ మీదనే ఈ శక్త్యాయుధాన్ని వదులుతాను. ఇప్పుడు నా బాహువులు చూడు, ఈ మహాశక్త్యాయుధాన్ని నీ మీద ఈ బాహువులతో విసిరివేస్తాను. ఇది నీ గుండెలను పగలగొడుతుంది, నీ ప్రాణాలు ఎత్తుకొని పోతుంది. నీ నెత్తురుతో తడిసి అది మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. ఇలా ఆ లక్ష్మణుడి యొక్క రొమ్ముకు గురి చూసి వదిలాడు. వాడు సింహనాదం చేశాడు. అది భగభగ మంటలు మండుతూ బయలుదేరింది. లక్ష్మణుడి వక్షస్థల మీద పడిపోతూ ఉన్న ఆ శక్త్యాయుధుని చూసిన రాముడు, ఓ శక్త్యాయుధమా, నీ ఉద్యమం హతం అయిపోవాలి, నా తమ్ముడు లక్ష్మణుడు స్వస్థతగా ఉండాలి అని పెద్దగా అరిచాడు. అప్పుడు అది మహాక్రూర విషసర్పంలాగా పోయి నిర్భయంగా నిల్చున్న లక్ష్మణుడి యొక్క వక్షస్థలాన పడింది. మహావేగంతో మంటలు మండుతూ కన్నులు మిరుగుట్లు కలిపే ఆదిశేషుడు నాలుగులాగా శక్త్యాయుధం లక్ష్మణుడు విశాల విస్తరణం మీద మరీ నాటుకున్నది. ఎదురు రొమ్ము మీద బలమైన గాయమైంది లక్ష్మణుడికి. ఒళ్ళు తెలియకుండా నేల మీద పడిపోయాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు ఆ దుర్వస్థను చూశాడు, విషణుడైపోయాడు. కన్నీళ్లు కారుస్తూ ఒక ముహూర్తం సేపు ఆలోచించాడు. దుఃఖపడడానికి అది సమయం కాదు అనుకున్నాడు. ప్రళయ కాళాగ్నిహోత్రులాగా రేగాడు. ఏమైనప్పటికీ, ఏ విధంగా అయినప్పటికీ రావణాసురుడిని చంపివేయడానికి నిశ్చయించుకున్నాడు. శక్త్యాయుధం గుచ్చుకొని నెత్తురుతో తరిసి ఉన్న లక్ష్మణుడు పాము చొరబడ్డ పర్వతంలాగా కనిపించాడు. ఆ శక్త్యాయుధాన్ని వానరులు లాగివేయడానికి ప్రయత్నం చేశారు, కానీ రావణాసురుడు వదులుతూ ఉన్న బాణాలు గుచ్చుకొని బాధపడుతూ ఉన్నందువల్ల దాన్ని వారు లాగి వేయలేకపోయారు. అప్పుడు రాముడే తన రెండు చేతులు పట్టుకుని పైకి లాగి దాన్ని విసిరివేశాడు. రాముడు పైకి లాగి విరిచివేస్తూ ఉండగా రావణాసురుడు రాముని సమస్త అవయవాల్లో కూడా బాణాలు వదిలాడు. అలా తన మర్మస్థానాల్లో పడుతున్న బాణాల గురించి ఏమాత్రం లక్ష్యం చేయకుండా రాముడు లక్ష్మణుని కౌగిలించుకొని, హనుమంతుడిని సుగ్రీవుని తగిన వానరులు చూచి, ఓ వానర వీరులారా, మీరు ఇక్కడనే ఈ లక్ష్మణుడి చుట్టూ కనిపెట్టుకుని ఉండండి. ఎంతో కాలం నుంచి కోరుకుంటూ ఉన్న చాతక పక్షికి వేసంగి అయిపోగానే మేఘం అగుపించినట్లుగా బహుకాలం నుంచి పరాక్రమించాలని అనుకుంటున్న నాకు ఇప్పుడు ఈ పాపాత్ముడు, ఈ పాపనిశ్చయుడు, ఈ రావణాసురుడు దొరికాడు. వీడిని నేను చంపేస్తాను. ఎంతోసేపు పట్టదు, సత్య ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ జగత్తులో ఒక్క ముహూర్తం సేపట్లో రావణాసురుడైనా ఉండడు, లేదా రాముడైనా ఉండడు. ఓ వీరులారా, నాకు రాజ్యం పోయింది, నేను వనవాసం చేశాను, దండకారణ్యం అంతా తిరిగి చూశాను, రాక్షసులు నన్ను ఎదిరించారు, నా భార్య సీతను పరపురుషుడు తాకాడు, ఎత్తుకుని పోయాడు. ఇన్ని దుఃఖాల పాలైనా కూడా నేను నిబ్బరించుకున్నాను. ఇప్పుడు ఈ లక్ష్మణుడికి తగిలిన దెబ్బ నుంచి నేను మహాఘోర నరక బాధ అనుభవిస్తున్నాను. నా దుఃఖంకి అంతులేదు. ఈ దుఃఖం అంతా తీరిపోవడానికి ఈ రావణాసురుడిని నేను సంహారం చేసి తీరాలి. ఈ రావణుడి కోసమే నేను పోరాటంలో వాళ్ళని చంపాను, సుగ్రీవుని వానరాజుగా చేశాను. ఈ దురాత్ముని కోసమే మీ సైన్యాలను ఇక్కడికి తీసుకుని వచ్చాను. మీ చేత మహాసముద్రానికి సేతువు కట్టించాను. వీడు పాపిష్టివాడు, యుద్ధరంగంలో ఇప్పుడు నా కంటికి కనపడుతున్నాడు. వీడిప్పుడు నా కంటపడ్డాడు, ఇక వీడిని నేను జీవింపనీయను. వానరులారా, మీరందరూ కూడా ఎదిరించనలేవు కాని పరాక్రమవంతులు, నాకు తెలుసు. ఇక్కడ స్వస్థంగా కూర్చొని ఉండండి. నాకు రావణాసురుడికి జరిగే యుద్ధాన్ని చూడండి. యుద్ధభూమిలో రాముడి రామత్వం ఏమిటో ముల్లోకాల్లో ఉన్న దేవతలు, దేవర్షులు, చారణులు, గంధర్వులు మొదలైన వారు అందరూ కూడా ఇప్పుడు చూస్తారు. చరాచరమైన సమస్త లోకాల వారు భూమి ఉండేటంత వరకు నేను ఎలా పోరాడింది చెప్పుకుంటూ ఉంటారు అని రాముడు చెప్పాడు. అప్పుడు రాముడి హెచ్చరికతో యుద్ధాభిముఖుడయ్యాడు. అమ్ముల పొదిలోంచి అమ్ముల్ని తీశాడు, రావణాసురుడి మీద వదిలాడు. మంటలు మండుతూ ఉన్న బాణాలను, భయంకరమైన ముసలాయుధాలను కురిపించాడు. రావణులు ఉభయులు వదిలిన బాణాలు పరస్పరం ఆకాశంలో కొట్టుకుంటూ ఉంటే మహాధ్వని అయింది. అవి అలా కొట్టుకొని విరిగిపోయి కొసలు మండుతూ అంతరిక్షం నుంచి వెదజల్లినట్లు నేల మీద పడ్డాయి. ఆ ఉభయ ధనుష్టాంకార ధ్వనులకు సమస్త ప్రాణి కూడా సంచలించిపోయింది, భయపడ్డది, ఆశ్చర్యపడ్డది. ఆ మహాబలపరాక్రమవంతుడు రాముడు జ్వలిస్తూ ఉన్న తన ధనుస్సులో నుంచి బాణవర్షం కురిపిస్తూ ఉంటే ఒంటి నిండా ఆ బాణాలు అన్నీ గుచ్చుకొని రావణాసురుడు బాధపడ్డాడు, భయపడ్డాడు, గాలికి మేఘంలాగా పరిగెత్తాడు. రేపు ఇది 101 సర్గ. రేపు మనం 102వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.